నేను 15 సంవత్సరాల మందిరానికి వెళ్ళాను, 15 సంవత్సరాలు ఆయా సభల్లో వాక్యం విన్నాను, మార్కులు వేశాను. ఆయన అలా మాట్లాడాడు, ఈయన ఇలా మాట్లాడాడు, లేకపోతే ఈయన ఇలా మాట్లాడకూడదు, ఈ మాట తప్పు, యాస వచ్చింది, ప్రాస వచ్చింది అని మార్కులు వేసాను. కానీ మార్పు చెందలే. అర్థమైందండి? మార్కులు వేస్తారా, మార్పు చెందుతారా? చెప్పాలి. ఆ రోజుల్లో కనుక నేను చచ్చిపోయానంటే చెప్పండి ఏమయ్యేవాడిని? ఇలాంటి పాటలు వచ్చి పరదేశులమో ప్రియులు అందరేమో, కానీ నేను మాత్రం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళను. అందుకే నేను చెప్తాను, నా అనుభవంలో క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే పెట్టిలోకి వెళ్తామేమో. అంతేనండి? క్రైస్తవుడిగా జీవిస్తే, లేక క్రీస్తుని పోలి జీవిస్తే పరలోకం వెళ్తాం. మరి మీరు పెట్టిలోకి వెళ్ళే క్రైస్తవులుగా ఉన్నారా, పరలోకానికి వెళ్ళే క్రైస్తవులుగా ఉన్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. సమయం లేదు. ప్రపంచం అంతా కూడా అతలాకుతలంగా ఉంది. దేవుని రాకడ రావచ్చు. ప్రపంచంలో బబులోన్, మహాబబులోన్ అనే పట్టణం కూడా మరి నియో సిటీ అనే పేరుతో కట్టబడుతుంది. కాబట్టి దేవుని రాకడకు అనేకమైన సూచనలు ఉన్నాయి. కాబట్టి తినడం, త్రాగడం, సంపాదించుకోవడం, సమకూర్చుకోవడం మీద దృష్టి పెట్టక నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలిగితే చనిపోయిన తర్వాత యుగయుగాలు నిత్య శాంతిని అనుభవిస్తాయి.